ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ పరిధి గోపాలకుంటలో విద్యుత్ హెవీ లోడ్తో ప్రజల అవస్థలు. విద్యుత్ సరఫరాలో అకస్మాత్తుగా పెరిగిన వోల్టేజ్ లబోదిబోమంటున్న స్థానికులు, బాధితులు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే కారణమంటూ ఆగ్రహం. రోడ్డుపై ధర్నాకు దిగిన గోపాలకుంట ప్రజలు. స్థానిక పోలీసులు అడ్డుకోవడంతో ధర్నాను విరమించుకున్న మహిళలు. వీరిలో కొంతమంది మహిళలు మాట్లాడుతూ వేల రూపాయలు వెచ్చించి కొనుక్కున్న వస్తువులు క్షణాల్లో కాలిపోయాయి. పేద మధ్యతరగతి కుటుంబాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కరెంట్ ఆఫీసుకు ఫోన్ చేసినా ఎవరు స్పందించలేదని బాధితులు వాపోతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవాలని, నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుకుంటున్న గోపాలకుంట నివాస ప్రజలు. అట్లా వద్దు. ఇప్పుడు అయిపోయింది అన్న, ఒక అర్ధ గంటలో అయితే అయిపోయింది. ఇక్కడ మన సార్ దగ్గర ఫ్రిడ్జ్లు పోతున్నాయి, కూలర్ పోతున్నాయి. మీకు మా గోపాలకుంట, నా పేరు రజియా బేగం. మాకు రాత్రి కరెంటు పోయింది సార్. టీవీలు పోయినాయి, ఫ్రిడ్జ్లు పోయినాయి, ఫ్యాన్లు పోయినాయి, కరెంటు మంటలు వస్తున్నాయి సార్. పసిపిల్లగాళ్ళు ఉన్నారు, లైట్ వేయాలంటే భయం వేస్తుంది సార్. నిప్పులు పడుతున్నాయి. మేము ఎట్ట బతకాల ఈ దోమల్లో? కరెంటు వాళ్ళు పట్టించుకోవట్లేదు సార్. ఎప్పుడు తీసినా మా గోపాలకుంటకే కరెంటు తీస్తున్నారు. మేము పోయి చెప్పినా కూడా మేము ఈఓ గారు చెప్పలేదు, మీరు ఆడబోయి కంప్లైంట్ ఏంటి, ఏడబోయి కంప్లైంట్ ఏంటి అంటారు. వెనక చెరువులో సార్ దోమల్లో మేము చచ్చిపోతున్నాం. మురికి కాలం వెనక మురికి కాలం గురించి పట్టించుకోవట్లేదు, మా కరెంటు గురించి పట్టించుకోవట్లేదు. మా టీవీలు ఫ్రిడ్జ్లు ఎవరు ఇస్తారు సార్? పొద్దా కష్టపడితే మాకు 200 వస్తున్నాయి. మేము కడుపుకి ఏమి తినాలా, మేము పనిముట్లు ఏమి కొనుక్కోవాలా? మాకేం న్యాయం చేస్తారు? కరెంటు వాళ్ళు మీరే చేయాలి, మరి మీరే చేయాలి. మాకు న్యాయం ఎట్ట చేస్తారు ఏంటి? మేము ఎట్ట తినాలా? కోటా బియ్యం తెచ్చుకొని తింటున్నాం మేము, కూలి బతి చేసుకొని. మా ఎకరాలు పొలాలు ఉన్నాయి, జాబులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి సార్. మాకేమీ లేవు, రెక్కల మీద బతుకుతున్నాం మేము. మా గోపాలకుంట అంటే చిన్న చూపు చూస్తున్నారు సార్. ఎవరైనా సరే, ఎవరైనా పట్టించుకోవట్లేదు. ఈ మురికి కాలం ఒకసారి చూడండి సార్, వెనక మురికి కాలం ఎన్ని దోమలు, ఊళ్ళో చెత్త చెదార మొత్తం కొట్టుకోవచ్చు. పసిపిల్లగాళ్ళు రోగాలతో మేము చచ్చిపోతాం. మాకు ఒంట్లో బాగోట్లేదు, జ్వరాలు తగులుతున్నాయి సార్. మాకు పట్టించుకునే నాయకుడే లేరు మా గోపాలకుంటలో. బీసింగ్ పోను జల్లమంటే మీ చెరువులు ఎవరు ఇల్లు కట్టుకోమన్నారమ్మా? మేము ఎందుకు జల్లాలమ్మా? మీకు ఎవరు కట్టుకోమన్నారని మాట్లాడుతున్నారు సార్. వీధి లైట్ ఒక రోజు వస్తే ఒక రోజు రాదు సార్. వీధి లైట్ వచ్చి ఆడ కంప్లైంట్ చేయనట్టు. ఇప్పుడు రోడ్డు ఎక్కి ధర్నా చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి ధర్నా చేయవద్దమ్మా తీసుకొచ్చి ఆడ కూర్చోబెడుతున్నారు. మాకు మా పనిముట్టు పోయింది, ఎవరిస్తారు సార్? ఎవరిస్తారు? ఇప్పుడు 50,000 టీవీ పోయింది, ఎవరైనా కొనిస్తారా? చెప్పిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరైనా కొనిస్తారా? పోలీసు వాళ్ళు కానీ ఎవరు కానీ కొనిస్తారా? మాకు ఫ్యాన్ పోయింది. పసిపిల్లగాడు నా మనడు 4 నెలల పిల్లగాడు ఇంట్లో ఉండు, ఇప్పుడు ఫ్యాన్ లేదు, డబ్బులు లేవు మా కాడ. మేమేం చేయాలి? ఎట్ట కొనుక్కో? నాగమణి. మొన్న నైట్ కరెంటు హెల్త్ ఎక్కువ వచ్చేసి ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లు, టీవీలు అవి కొన్ని కాలిపోయినాయి. బల్బులు కనిపించి రవల పడిపోయినాయి, పొగలు వచ్చినాయి. బాగా భయం వేసింది. మేము ఇంట్లోంచి బయట కూరుకొచ్చాము. ఇవ్వాలంటే ఎట్టకట్ట కొద్దిగా బాగు చేసుకున్నాం. కానీ కొద్దిగా ఫ్యాన్లు లేక రాత్రి నైట్ నిద్ర లేదు. కొన్ని మంది బాగు చేయించుకున్న వాళ్ళు బాగు చేయించుకున్నారు, కొన్ని మంది బాగు చేయించుకున్న వాళ్ళు అట్టే ఉన్నారు. మరి ఇవాళ కూడా అట్టే జరిగింది. మరి మా పరిష్కారం ఏంటో మరి మీరే న్యాయం చేయాలా? మేము పని చేసుకుంటేనే 200 వస్తాయి మాకు. ఇవాళ పోతేనే రేపు పొట్ట నిండిద్ది. మేము కోటా బియ్యం తినేవాళ్ళం. అయ్యే గడ్డీళ్ళు ఉంటే కానీ తిల్లు కాలిపోతాయిగా. స్విచ్ బోర్డులు పట్టుకున్నా కానీ షాక్ వస్తుంది. స్విచ్ బోర్డులు కూడా కాలిపోయినాయి కొంతమంది ఇళ్లలో అయితే. అలాంటి పరిస్థితి రాకూడదని ముందు మిమ్మల్ని మనం కోరుకుంటున్నాం. దయచేసి మా విన్నపం చేసి న్యాయం చేయండి మాకు.